సింహాచలం గోడ కూలిన ఘటన మీద ఒక విచారణ కమిటీ వేసి 3 సభ్యులతో వాళ్ళని 3 రోజుల్లోపు నివేదిక ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అడిగిన నేపథ్యంలో కాంట్రాక్టర్ లక్ష్మణరావుని విచారించింది కమిటీ. కమిటీ ముందు కాంట్రాక్టర్ సంచలన నిజాలు చెప్పుకొచ్చారు. చందనోత్సవానికి సమయం తక్కువ ఉందని నేను గోడ కట్టనని చెప్పాను, కానీ దేవస్థానం టూరిజం అధికారులు గోడ కట్టమని ఒత్తిడి చేశారు. 6 రోజుల టైంలో కట్టే నిర్మాణం సాధ్యం కాదని ముందే చెప్పాను. 4 రోజుల ముందే పని మొదలు పెట్టాం. టెంపరీ గోడ అని చెప్పడంతో పని మొదలు పెట్టాను తప్పించి అది పనికిరాదని ముందే చెప్పానంటూ అతను చెప్పిన మాట ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అతను ఏం మాట్లాడారో విందాం. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పడు, కింద నుంచి జరిగిన వర్క్ అన్ని ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి అకాడమిక్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్ అన్ని వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. ఇంక మన సంవత్సరం అడవులు చేసేస్తాం. ఇది ఒకదానికి టైం ఉంది. 6 days 12లోనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చే ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేశారు. ఈ విండ్కి ఇప్పుడు ఎత్తింది సార్. అటువంటి వాటర్ ప్రెజర్ ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టారు సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. కవర్ చేసేవాళ్ళు చెప్పి నేను కట్టమని ఆఫీసాను సార్. సార్ పిలుస్తారు, ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? వచ్చినట్టు కదా చందం వచ్చింది చేయండి అని చేశారు కదా చెప్పారు. డిపార్ట్మెంట్ ఇంకా ఇల్లు తెలియదు ఉంటారు సార్. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవంతో చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్గా ఉంటారు సార్. 5-6 రోజులు చేశారంటున్నారు కదా. ఇది మొత్తం ఎన్ని రోజులు చేశారు? మీకు ఒక 4 days లో 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్ లో? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్, నెక్స్ట్ ఉన్నారు. అంటే అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 days లో. పని జరిగేటప్పుడు నువ్వు లేదు అంటే విజయవాడ క్యాంప్ ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ చేసేది ఆయన లేడని ఆయన లేదు సార్. మనం చెప్పలేం కదా. స్టార్టింగ్ రోజు లేదు సార్. వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చారు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నారు సార్. స్పెండ్ టైంలో మధ్యలో ఇప్పుడు ఈ గారు వచ్చి చూసుకెళ్ళారు సార్. స్టార్టింగ్ రోజు అయితే మటుకు ఇద్దరు లేరు సార్. ఆ వాళ్ళు కడుతుడు ఉన్నారు, నీ వాళ్ళు కడుతుడు. స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్. పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా అందరిగా జరిగింది. ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయను సార్, ఆఫీస్ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా, అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా కొంచెం చేయండి చేశారు. ఇది ఏంటంటే సార్, ఈ వరసం ఒకటి లేకపోతే టెంపరీ వాళ్ళే కట్టేసేయి అన్నారట. కట్టేశారట. ఇంజనీర్ కూడా లేకుండానే కట్టేశారట. ఆ తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి చెక్ చేశారట, కానీ వాళ్ళు ఆపలేదట. ఇది అక్కడ ఒత్తిడి చేస్తే కట్టేశాం, ఆ పేర్లు చెప్పకుండా దాస్తున్నాడు కాంట్రాక్టర్. మొత్తం కథ నడుస్తుంది. ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో అధికారుల ఎదురుగుండా బయటపడ్డటువంటి అంశం అది.